మంత్రి గడ్కరీతో తెలంగాణ మంత్రుల భేటీ, జాతీయ రహదారులపై చర్చ. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ, తాజా పరిస్థితులపై మంతనాలు. నిపుణుల మాటల్ని కేసీఆర్ పట్టించుకోలేదు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దన్నా వినలేదన్న కోదండరాం. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మాచర్ల పోలీసులు. కొనసాగుతున్న జూడాల సమ్మె, సాయంత్రం మంత్రి దామోదర్తో ఓయూ జూడాల చర్చలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు సమావేశమయ్యారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులపై ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారు. అయితే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులపై ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ల సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించారు. అయితే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంతో పాటుగానే ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీరితో పాటుగానే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్రంలో విస్తరించేటటువంటి రోడ్లు, రహదారులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఇవాళ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని 4 లైన్ రోడ్లుగా మార్చాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దానికి కేంద్రం నుంచి అనుమతులు కూడా రావడం జరిగింది. వీటితో పాటుగానే వాటికి ఉన్నటువంటి
పరిమితులు కావచ్చు, దానికి సంబంధించి ఏ ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి అంశానికి కావచ్చు. వాటితో పాటుగానే తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్కార్ మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. అర్బన్, సబర్బన్ అలాగే రూరల్ ఏరియాలుగా తెలంగాణను చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో వాటిని పూర్తిగా అర్బన్ ప్రాంతంగా డిక్లేర్ చేయాలి. వాటి తర్వాత ఉన్నటువంటి ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ వరకు, RRR వరకు ఉన్నటువంటి విస్తీర్ణం భూభాగం ఏదైతే ఉందో వాటిని కూడా అర్బన్ గా చూడాల్సి ఉంది. ఆ విధంగా కూడా అదే ప్రణాళికంగా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందనేది దాంట్లో భాగంగానే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తా ఉంది. దాంట్లో భాగంగానే రోడ్ల విస్తీర్ణం కావచ్చు, ఇప్పుడు RRR కి సంబంధించినటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. దాంట్లో గత ప్రభుత్వం కొంత అలసత్వం వల్ల, ఆలస్యం వల్ల కొంత RRR ఉత్తర భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కొన్ని అటు రైతులకు సంబంధించిన అలాగే వ్యవసాయదారులకు సంబంధించినటువంటి భూములను కూడా ప్రభుత్వం తీసుకొని కొంత నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ రావాల్సి ఉంది. వాటికి సంబంధించిన దానితో పాటుగానే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన రోడ్లు, భవనాలు అలాగే రోడ్లు, రహదారులకు సంబంధించి కొంత చర్చ అయితే జరిగినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రహదారులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి రహదారుల ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ యొక్క భేటీ అయితే జరిగిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్కు తీసుకెళ్లారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చేరుకూరి నాగ శిరోమణి అనే మహిళను దుర్భాషించాడు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సిఐ టీపీ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని ఏపీ మంత్రి రామప్రసాద్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీలో కనీస భద్రత ప్రయాణాలు పాటించలేదన్నారు. లీజుల పేరుతో ఆర్టీసీ భూములను వైసీపీ నేతలు చొరబట్టారని ఆరోపించారు. లీజుకు తీసుకున్న భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఛార్జీల భారం పెంచుకుంటానే బస్సులు సర్వీసులు పెంచి మంచి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలు అన్నిటినీ వెలికితీస్తామని తెలిపారు. ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే లేదని రామప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ముందే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగులకు వైఎస్ఆర్సీపీ ఆడంబరాలకే ఈ సొత్తు అంతా వాడుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా సగటు ప్రయాణికుడు ఏ విధంగా రుసుము చెల్లించి అందుబాటులోకి తీసుకొచ్చుకుంటాడో ఫెసిలిటీస్ మేము కల్పించుకునే దానికి సిద్ధంగా ఉన్నాము తప్పక ఫ్రీగా వాడే ప్రసక్తే లేదు. గత 5 సంవత్సరాల్లో 0% చేసేసాడు. మైనస్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర ఆదాయం అయితేనేం ఖజానా అయితేనేం ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ముందే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగులు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగులు వేస్తుంది. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోలవరం, అమరావతి, విద్యుత్ సహా మొత్తం 8 శాఖలపై ఆయా తేదీల వారీగా వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకెళ్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఏపీలో టీడీపీ కూటమి పాలన ప్రారంభమైంది. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం, అమరావతిలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు గమనించారు. తమ పాలన సాగిన 2014 నుంచి 2019 నాటికి వైసీపీ పాలన నడిచిన 2019 నుంచి 2024 వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది గమనించారు. పోలవరం విషయానికొస్తే సుమారు 4 గంటల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పర్యటించడంతో పాటు ఇంజనీర్లను అడిగి ప్రతి అంశంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. తమ హయాంలోనే 70% పనులు జరిగినా వైసీపీ సర్కార్లో పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా అదనపు భారం పడిందన్నారు. రివర్స్ టెండరింగ్ తో డబ్బులు వృధా కావడంతో పాటు పనులు జరగలేదన్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో 4 సీజన్లు పడుతుందన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని, అన్ని సవ్యంగా సాగితేనే 4 ఏళ్ల వరకు పడుతుందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. అయితే ఈ రోజు ఒక విషయం ఎక్కువ అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్ గా 40-31 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అనంతరం ఆంధ్రుల రాజధాని అమరావతిలో పర్యటించారు ఏపీ సీఎం.
ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన రాజధాని ప్రాంతంలోని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ పాలనలో 80% పూర్తయిన భవనాలను సైతం జగన్ సర్కార్ పూర్తి కానివ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అప్పట్లో జగన్ ప్రభుత్వం ఇలా చేసిందంటూ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ఎప్పుడు పూర్తవుతుందన్న విషయం చెప్పలేమని తెలిపారు ఏపీ సీఎం. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పి తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీరైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఈ విధంగా అభివర్ణించాలని నాకైతే అర్థం కావడం లేదు. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కేవలం ఇవే కాదు, ఇతర అంశాలపైన ఇప్పటికే నివేదికలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు యాక్షన్లోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగానే తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అంశాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మొదటిది పోలవరంపై శ్వేతపత్రం. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఎంత మేర నిధులు ఖర్చు చేశారు, వాస్తవంలో జరిగిన పనులు ఎంత, టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడాలేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందించారు. రెండో శ్వేతపత్రాన్ని ప్రజా రాజధాని అమరావతిపై విడుదల చేయనుందే టీడీపీ కూటమి ప్రభుత్వం. పీపుల్స్ క్యాపిటల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, శాసన రాజధాని అని చెప్పి ఏ మేరకు నిధులు కేటాయించింది, ఎంత మేర ఖర్చు చేశారు, ఇలా పలు వివరాలను అమరావతిపై ఈ నెల 28న విడుదల చేసే శ్వేతపత్రంలో పేర్కొనున్నారు. జూలై 1న విద్యుత్పై, జూలై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక, భూములు, మైనింగ్ పై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. 7 శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాన్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్ గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూలిపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతాము. మద్యం విషయంపై జూలై 8న, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న శాంతి భద్రతలపై జూలై 10న, ఆర్థిక శాఖపై జూలై 12న శ్వేతపత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు వీటిని సిద్దం చేసే పనిని అప్పగించింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి ముందే గత పాలనను, జగన్ తీరును ఎండగట్టాలని వ్యూహాత్మకంగా టీడీపీ కూటమి ముందుకెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.